ఇస్కాన్ మీద బంగ్లాదేశ్ వాళ్ళ నిషేధంలో స్పెషల్ ఏంటంటే యూనస్కి ముందు అల్టిమేటం ఇచ్చారు. మీరు గనక ఇస్కాన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించకపోతే, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మారణ హోమం సృష్టిస్తామని. బంగ్లా మీద పవిత్ర భూమి మీద నడవడానికి ఇస్కాన్కి కానీ హిందువులకు కానీ హక్కు లేదు. మీరు నిషేధించకపోతే కనుక ఒక్కొక్క హిందువుని పట్టుకుని బంధించి క్రూరంగా చంపి వాళ్ళ ద్వారానే జిహాద్ మొదలు పెడతామని హెచ్చరించడం వలన ఈ విధమైనటువంటి నిషేధాలు విధించారు అన్నటువంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంస్థలు చెప్తున్నటువంటి లెక్క. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఎలాగా అంటే ఇక చివరికి ఆయన చేస్తున్నటువంటిది ఎవరి కోసం చేస్తున్నాడు అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఏదైతే ప్రజల ప్రాణాలు తీసేటటువంటి వాళ్ళని అంగీకరిస్తూ హెచ్చరికలు అనేటటువంటిది కేవలం జారీ చేయడానికి మాత్రమే పనికొస్తాయా అంటే హెచ్చరికలు చేసేవాళ్ళేమో రెచ్చిపోతూ ఉన్నారు, అదే సందర్భంలో ప్రజలకు సంబంధించి సమాధానం చెప్పే వాళ్ళైతే కరువైపోతున్నటువంటి పరిస్థితి కింద ఉంది. ఈ ధోరణిని ఎలా సమర్థిస్తారు అన్నటువంటి పాయింటే ఎవరికి అర్థం కాకుండా ఉంది. యూనస్ ప్రభుత్వం మాత్రం విచ్చలవిడిగా ఆ నిర్ణయాలు చేస్తోంది.